ములుగు జిల్లా వెంకటాపురం మండలం కేంద్రంలోని శివాలయం ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి సుమారు 7-8 గంటల ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది. చొక్కాల గ్రామ సమీపంలో పెట్రోల్ బంక్ శివాలయం మధ్య ఉన్న ప్రమాదకారపు మలుపులో ద్విచక్ర వాహనం అదుపు తప్పి అతివేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఆటోను గట్టిగా ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా చెల్లాచెదరయ్యారు. ఆటోలో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో 66 ఏళ్ల వృద్ధురాలు సత్యవతి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు సమీపంలో ఉన్న తోటి ప్రయాణికులు వెంటనే 108కు సమాచారం అందించడంతో 108 సిబ్బంది స్పందించి క్షతగాత్రులను వెంకటాపురం ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. క్షతగాత్రులను పరిశీలించిన వైద్యులు అప్పటికే సత్యవతి అనే వృద్ధురాలు మరణించినట్లుగా ధృవీకరించారు. ఆమె మరణ వార్తతో బంధువులు ప్రభుత్వ దవాఖానాకి చేరుకొని తీవ్రంగా విలపించారు. ఈ ఘటనతో దవాఖానా ప్రాంగణమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆమెతో పాటు రామటింకి సమ్మక్క 60 సంవత్సరాలు ఇప్పలగూడెం ఆమెకు స్వల్ప గాయాలవ్వడంతో ప్రథమ చికిత్స చేస్తున్నారు. వారితో పాటు ప్రమాదానికి గురైన రోడ్డా మహేష్ 32 సంవత్సరాలు కొప్సూరు, 20 సంవత్సరాల గల కొప్పుల నాగేష్ విఆర్పురం వారికి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఒకరిని భద్రాచలం మరొకరిని ములుగు దవాఖానాకు రిఫర్ చేసినట్లుగా వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు వైద్యశాలకు చేరుకొని కేసు దర్యాప్తు మేరకు వివరాలు సేకరించారు.